తమన్ గారు అంటే ఏం చెప్తాం, సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్వ మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి నేను చెప్పాను. ఆడమగా సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి అసలు ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముసలి వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు.